గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సో ఫస్ట్గా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని వేడైన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి. సో వేయించుకుందాం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దాన్ని కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం టమాటోస్ కూడా వేసుకోవాలి. సో టమాటోస్ కూడా బాగా వేయించుకోవాలి, కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి. పసుపులో ఉన్న పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. సో అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, ప్యాన్కి అంటకుండా బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి. సో మూత పెట్టి కొంచెం నీరు ఊరేదాకా వదలాలి, అప్పుడు చికెన్ సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. సో కొంచెం వాటర్గా ఉంది కాబట్టి తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. మీకు ఈ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి. సో నేను 1.5 స్పూన్ దాకా కారం వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. అడగంటకుండా బాగా కలిపేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడితే మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా మంచిగా ఉడుకుతుంది, కారం ముక్కకి మంచిగా పడుతుంది. సో తర్వాతకి వాటర్ వేసుకొని దీన్ని ఇలా మంచిగా ఉడికించుకోవాలి. సో చికెన్ ఉడుకుతుంది, నేను ఆలోపు చపాతీ చేస్తున్నాను, మసాలా రొట్టి చేశాను ఆ రోజు. సో తర్వాతకి చికెన్లో 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులోకి సరిపడా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో చికెన్ మగ్గిన తర్వాత ఆయిల్ మొత్తం కొంచెం బయటకు వస్తుందనగా చికెన్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ చికెన్ని మనం బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేయడం మాత్రమే మిగిలింది. సో ఇది జ్యూసీ చికెన్ కర్రీ. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీతో పాటు మసాలా రోటీ అండ్ బగారా రైస్ కూడా. సో టేస్టింగ్ టైం. సో ఒక్క ముద్ద పెట్టుకున్న తర్వాత